నిజంగా నూకాలమ్మ అమ్మవారు నిజంగా మహిమగల దేవత అండి. చాలా మహిమగల దేవత. చల్లని తల్లి. నిజంగా చక్కని తల్లి. సో, ఆ విగ్రహం చూడాలి మీరు. ఎప్పుడన్నా వెళ్ళారా చింతలూరు? సో, అమ్మవారు చాలా పెద్ద విగ్రహం అండి. కానీ నిజంగా చాలా కళగా ఉంటారండి. నవ్వుతూ ఉంటుంది మొఖం. అస్సలు భయంగా ఉండదనమాట. ఒక టెంపుల్‌లో చూశాను నేననమాట. ఆ విగ్రహం చూస్తే కొంచెం అమ్మవారు ఆగ్రహంగా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడ విగ్రహం చాలా చాలా కళగా ఉంటుంది. సో, ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క స్పెషాలిటీ అనమాట. సో, ఎక్కువగా ఈ సీజన్‌లో పుంగు, ఆట్లమ్మ అలాంటివన్నీ వస్తాయండి. పిల్లలకి గానీ, పెద్దలకి గానీ. సో, అలాంటివి ఏమీ మన దరి చేరకుండా సో, మమ్మల్ని చల్లగా చూడు తల్లి, మమ్మల్ని పిల్లల్ని కాపాడు అన్నట్లుగా సో, అమ్మవారిని దర్శించుకుని దండం పెట్టుకుంటే మనకు అంతా మంచి జరుగుతుందని మా సైడ్ మేము అలా అనుకుంటాము. సో, అందుకనే నిజంగా నూకాలమ్మ వారికి కంపల్సరీ నైవేద్యం పెట్టుకుంటాము. ఇఫ్ ఇన్ కేస్ కుదరకపోతే అలాంటి ఏం చేయలేకపోతే టెంపుల్‌కి వెళ్ళి దర్శనం అన్నా చేసుకుంటాము. సో, మా ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి మేమైతే నైవేద్యం పెట్టుకున్నాం అనమాట. సో, నాకు తెలిసినట్టుగా ప్రసాదాలన్నీ చేశాను. కానీ అమ్మవారికి కొల్లైతే కంపల్సరీ అండి. పునుగులు, వైట్ రైస్, పులిహోర ఇంకా అదే మునగాకు, తెలగపిండి, క్షీరన్నం లైక్ పానకం, సలివిడి అన్నీ చేశాను. సో, కొల్లు కంపల్సరీగా అమ్మవారికి అయితే పెట్టాలన్నమాట. నైవేద్యం అంతా మంచిగా దేవుడి దగ్గర సర్దుకుని సో, మనం తెచ్చుకున్న కోడిని శుభ్రంగా కడుక్కుని పసుపు, కుంకుమ రాసి సో, అమ్మవారికి చూపించి సాంబ్రాణి ధూపం వేసి సో, మంచిగా ఆ తర్వాత కోడిని కోసుకుని కర్రీ వండుకుంటాం అనమాట. సో, దేవుడి దగ్గర పెట్టిన ఆకులు ఇంట్లో వాళ్ళే తింటారు. ఇలా చేస్తే మంచి జరుగుతుందని మన పెద్దలు నమ్ముతారు కాబట్టి అదే మనం పాటిస్తామన్నమాట. సో, ఇలాంటి సంప్రదాయాలు కొన్ని కంపల్సరీ పాటించాలి అన్నవి కంపల్సరీ పాటిస్తాను నేను. సో, పిల్లల కోసం అంటున్నారు కాబట్టి ఇంకా ముందే చేస్తానన్నమాట. సో, మా ఉగాది అయితే ఇలా జరిగింది. అమ్మవారికి నైవేద్యం ఇలా పెట్టుకున్నాను. సో, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మన ఛానల్లో ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అదేంటో మనం దేవుడి దగ్గర చేస్తాం కదా సో ప్రసాదాలు అవి మనం టేస్ట్ చెయ్యం కదా, కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, మంచిగా ఉన్నాయి, అన్నీ టేస్ట్ బాగున్నాయి అన్నమాట. సో నేను దేవుడికి సరిపడానే చేశానండి, ఎక్కువ చేయలేకపోయాను సో పిల్లల వల్ల.